ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో తనూజకి, రితుకి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. అది కూడా డెమాన్ వల్ల. అసలు ఏం జరిగింది అనేది కనుక చూస్తే లైవ్ అప్డేట్స్‌లో మామూలుగా 'బిగ్ బాస్' ఏం చెప్పాడంటే, 'బిగ్ బాస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిని కూర్చోబెట్టి మీ దృష్టిలో రెబెల్ ఎవరు అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. అంటే రెబెల్ ఎవరు అనేది ఎక్కువ ఓట్స్ పడ్డాయనుకోండి, వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి పక్కకెళ్ళిపోతారనమాట. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళల్లో రెబెల్ ఎవరు అనేది ఎవ్వరికి ఖచ్చితంగా తెలీదు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ ఏంటి అంటే, ఎవరైనా కంటెస్టెంట్ గనక మనకు అక్కర్లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్ని గనక మిగతా వాళ్ళందరూ కలిసి తీసేద్దాం అనుకున్నారనుకోండి, అంటే తీసేయాలి అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చెప్పాలి? అందరూ నా దృష్టిలో రెబెల్ ఇమాన్యుల్ అని చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది? ఇమాన్యుల్ టాస్క్ నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. అఫ్ కోర్స్ తనకి గ్రీన్ కార్డ్ ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే, మ్యాటర్ ఏంటంటే గ్రీన్ కార్డ్ ఉన్నా కూడా ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళ గ్రీన్ కార్డ్ ద్వారా ఇమాన్యుల్ సేవ్ అయినా కూడా ఇంకొక కంటెస్టెంట్ బయటికి వెళ్ళడు కదా. నీకు మ్యాటర్ అర్థమైంది కదా. ఇప్పుడు మ్యాటర్ ఏమైందంటే, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ లో చాలా మంది, అంటే ఆరెంజ్ టీమ్ లో ఏకంగా నలుగురు ఉన్నారు కదా, గౌరవ్, తనుజ, ఇమాన్యుల్, రామ్. ఈ నలుగురులో ముగ్గురు డెమాన్ కేస్తారు. బ్లూ టీమ్ డెమాన్ కేస్తారు. బ్లూ టీమ్ ఎవరు? భరణి గారు, రితు, మళ్ళా డెమాన్, నాలుగో మనిషి నిఖిల్ అసలు ఆడనే ఆడు. రితు ఆడుతుంది కానీ తనకు సపోర్ట్ ఉండాలి. భరణి ఏంటి, ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అయితే రితు ఏం చేసిందంటే, ఈ టాస్క్ కన్నా ముందు తనుజను ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే తనుజ అండ్ ఇమాన్యుల్ ఇద్దరు ఫ్రెండ్స్. వీళ్ళ టీంలో డెమాన్ అండ్ రితు ఇద్దరు ఫ్రెండ్స్. అయితే తను ఏమందంటే, రితు అండ్ ఇమాన్యుల్తో, ప్లీజ్ మీరు నా రెబెల్ గనక మీ టీంలో ఉంటే మీరు దయచేసి తీయకండి అని చెప్పి అందనమాట. అయితే ఫస్ట్ తను ఏమందంటే, ఫస్ట్ తనని తీయద్దంది, ఎవరిని? రితుని తీయద్దంది. టీం గురించి తను ఆలోచించలా. అయితే అప్పుడు రితును ఇమాన్యుల్ ఏమన్నారంటే, సరే ఓకే, నో ప్రాబ్లం, నేను తీయంలే, ఒకవేళ నేను రెమ్మలేలా నేను తీయవు, నేను కెప్టెన్సీ కంటెంట్ చేస్తావు అని అన్నారు. కానీ తర్వాత ఏమైంది, ఒక 10 minutes తర్వాత మళ్ళీ రితు వచ్చి, అంటే ఇదంతా కూడా టాస్క్ జరిగే ముందు రితు వచ్చి ఏమందంటే, మన తనుజ అండ్ ఇమాన్యుల్తో, లేదు లేదు, మీరు నా గురించి కాదు, ఒకసారి నా టీం గురించి కూడా ఆలోచించండి, నా టీం జోరికి మీరు రావద్దు, మీ టీం జోరికి నేను రాను అని చెప్పేసి అంటే, అప్పుడు తనుజ ఏమందంటే, అలా కుదరదు, ఏది ఎలా జరగాలంటే అది మారుతుంది, టీం మొత్తం మనం చెప్పలేం కదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అయిపోయిందా? ఇక్కడ ఏం జరిగిందంటే, బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఎవరైతే మీరు రెబెల్ అనుకుంటున్నారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్ నుంచి అవుట్ అయిపోతారు అనగానే, బిగ్ బాస్ హౌస్ లో మాక్సిమం ఓట్స్ ఏమో సాయి శ్రీనివాస్ కి, అంటే పింక్ టీమ్ లో ఉన్న సాయి శ్రీనివాస్ కి పడ్డాయి. మిగతా ఓట్స్ అన్ని డెమాన్ కి పడ్డాయి. అయితే ఎక్కువ ఓట్స్ పడింది డెమాన్ కి. సో ఏమైంది, బ్లూ టీం నుంచి డెమాన్ పక్కకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే బ్లూ టీం నుంచి డెమాన్ పక్కకి వెళ్ళిపోయారో, బ్లూ టీం చాలా వీక్ అయిపోయింది. ఎందుకు? నిఖిల్ అసలు గేమే ఆడట్లా. ఇంకా ఆడాల్సింది ఎవరంటే భరణి, తనుజ, భరణి, రితుని. భరణి గారు కూడా అన్ని టాస్క్లు ఆయన ఆడలేని పరిస్థితి, హెల్త్ ప్రాబ్లం వల్ల. సో రితు అంది, నేను మీకు ఆల్రెడీ చెప్పాను నా టీం జోలికి రావద్దని, మీరు వెళ్ళి డెమోన్ ఎందుకు తీసేశారు? తీసేయాలనుకుంటే నిఖిల్ని తీసేయచ్చు కదా, మీరు ఎందుకు అలా చేశారు అని చెప్పేసి గొడవ పెట్టుకుంటుంది అనమాట. అంటే ముందే నేను మీకు చెప్పాను కదా, మీరు నా టీం జోలికి రావద్దు అంటే, నేను మీ టీం జోలికి రావద్దు అంటే నేనేమి యాక్సెప్ట్ చేయలేదు, ఎప్పుడు ఎలా జరుగుతుందో అలా జరుగుతుందని చెప్పాను అని అంది. యాక్చువల్లీ మ్యాటర్ ఏమైందంటే, ఇక్కడ ఆరెంజ్ టీం వాళ్ళు, అంటే తనుజ, ఇమాన్యుల్, రాము, వీళ్ళ ముగ్గురు కలిసి బ్లూ టీం ని బక్రా చేస్తారు. మ్యాటర్ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరు స్ట్రాంగో వాళ్ళే గెలుస్తారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఆరెంజ్ టీం ఏమనుకున్నారంటే, వాళ్ళ దృష్టిలో డెమాన్ పవన్ చాలా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళు చాలా తెలివిగా గేమ్ ఆడారు. మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఏంటి, వాళ్ళకి ఏదో వాళ్ళు తోచింది వాళ్ళు ఆడుకున్నారు. బ్లూ టీమ్ లో మాక్సిమం అందరూ సాయి శ్రీనివాస్కి ఇస్తారు. వెయ్యాల్సింది సాయి శ్రీనివాస్ కాదు, ఎందుకంటే తను స్ట్రాంగ్ కంటెండర్ కాదు, వెయ్యాల్సింది ఇమాన్యుల్ని. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కనుక బ్లూ టీం వాళ్ళందరూ ఎవరికి వేశారు? సాయి శ్రీనివాస్కి వేశారు. బ్లూ టీం వాళ్ళు కనుక సాయి శ్రీనివాస్కి వేయకుండా ఇమాన్యుల్కి వేసి ఉండుంటే, తనకున్న గ్రీన్ కార్డ్తో తను ఏమయ్యేవాడు? సేవ్ అయిపోయేవాడు. రెబెల్ అంటే కెప్టెన్సీ కంటెండర్ నుంచి అవుట్ అయ్యేవాడు కాదు. కానీ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఇంటాక్ట్గా ఉండేవాళ్ళు.
ఇక్కడ ఇప్పుడు డెమాన్ వెళ్ళిపోయాడు కదా! డెమాన్ వెళ్ళిపోకుండా వాళ్ళ టీమ్‌లో వాళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ ఆయుధము ఇమాన్యుయల్ వైపు వస్తే తను అడ్డు పెట్టుకొని ఆ ఆయుధాన్ని కింద పడేస్తాడు. కానీ ఆ ఆయుధం అసలు ఇమాన్యుయల్ వైపే పంపించట్లేదు వీళ్ళు. అప్పుడేమైంది? ఇమాన్యుయల్‌కి యూజ్ అవ్వాల్సిన గ్రీన్ కార్డ్‌ని తను అలాగే ఇంటాక్ట్‌గా యూజ్ చేసుకొని అలాగే ఉన్నాడు. డెమాన్ పవన్ ఎలిమినేట్ అయ్యాడు. కెప్టెన్సీ కంటెండర్ నుంచి. అప్పుడు రితు ఇంక గొడవ పెట్టుకుంది తనుజతో. మీరసలు చెప్పిన మాట మీద ఎప్పుడు నిలబడి ఉండరు. నేను ఎంత రిక్వెస్ట్ చేశాను మిమ్మల్ని. ఒకవేళ నిజంగా గనక మీరు తీయాలి అనుకుంటే నిఖిల్‌ని తీయాల్సింది. మరి డెమోన్ ఎందుకు తీశారని చెప్పేసి అంది. కరెక్టే కదా! మరి తన వాదనలో కూడా ఒక అర్థం ఉంది కదా! ఎందుకంటే వాళ్ళు నిజంగా తీయాలి అనుకుంటే అంటే టీమ్ తనొచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే రితు అట్లీస్ట్ పోనీ రితుని, డెమోన్‌ని పక్కన పెట్టేసేసి భరణిని ఆల్రెడీ నిఖిల్‌ని గనక తీసేసుంటే బావుండేది. వీళ్ళేం చేశారు? డెమోన్ ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడు. ఆ! సో, కెప్టెన్సీ కంటెండర్ నుంచి తను తీసేస్తే సరిపోతుంది. బ్లూ టీమ్ స్ట్రాంగ్‌గా ఉంది కదా! అనుకున్నారు. ఎందుకంటే పింక్ టీమ్‌లో ఆల్రెడీ కళ్యాణ్ ఔట్ అయిపోయాడు. ఓకే. ఉన్నదెవరు? సుమన్ శెట్టి, దివ్య అండ్ మూడో మనిషి సాయి శ్రీనివాస్. సాయి శ్రీనివాస్ మీద ఆల్రెడీ బ్లూ టీమ్ వాళ్ళు టార్గెట్ చేసేసారు. సో, ఇంక మిగిలిందెవరు అంటే డెమోన్ వాళ్ళు. ఓకే. డెమోన్‌ని వీళ్ళు తీసేయాలనుకుని ఆరెంజ్ టీమ్‌లో ఒక్క గౌరవ్ మినహాయించి అందరూ గూడా డెమోన్ మీద పడ్డారు. ఈవెన్ గౌరవ్ గూడా రితునే నామినేట్ చేశాడు. అంటే ఆరెంజ్ టీమ్ వాళ్ళు మొత్తం టార్గెట్ బ్లూ టీమ్ అనమాట. అయితే ఇక దాంతో గొడవ పెట్టుకొని ఏంటి తనుజ ఇలా మాట్లాడావంటే, "నువ్వు అరుచుకుంటే అరుచుకో, తిట్టుకుంటే తిట్టుకో" అని చెప్పేసి అంటే, "లేదు లేదు నువ్వు అలా మాట్లాడలేదు, ఇలా మాట్లాడలేదని" ఇద్దరికీ గొడవైందనమాట. అయితే ఆ తర్వాత ఇమాన్యుల్ ఏమన్నాడంటే రితు దగ్గరికొచ్చి, "మరి మీ టీమ్‌లో నిఖిల్ భరణి గారికేసారు కదా! మరి మీ టీమ్‌లో మీకే యూనిటీ లేదు కదా!" అంటే, "మా టీమ్‌లో మాకు యూనిటీ లేకపోతే దేవుడెరుగు. భరణి గారికి ఒక్క ఓటే పడింది. కానీ మీరందరిని నేను దగ్గరకొచ్చి రిక్వెస్ట్ చేశాను. ప్లీజ్ మా టీమ్‌ని వదిలేయండి" అని. అట్‌లీస్ట్ డెమాన్‌ని నన్ను పెట్టొచ్చు కదా! నిఖిల్‌ని తీసేయాల్సింది మీరు అన్నట్టుగా మాట్లాడింది. కరెక్టే కదా! నిఖిల్ అసలు ఏమీ అనట్లేదు. కానీ యాస్ పర్ టీమ్ పరంగా చూస్తే తనూజ వాళ్ళు కరెక్టే. ఎందుకంటే డెమాన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని తీసేయాలి. అయితే రితు అంటది మీరు నాకు ముందే చెప్తే తీసేస్తానని మేమప్పుడు గేమ్ మార్చేవాళ్ళం. అప్పుడు మేము గూడా మిమ్మల్ని తీసేసేవాళ్ళం. నేను మీకు లాయల్‌గా ఉన్నాను కాబట్టి మీరు నాకు లాయల్‌గా ఉంటారని అనుకున్నాను అని చెప్పేసి తన వాదన తను చెప్పిందనమాట. అయితే ఇక దాంతో మొత్తం గొడవ అదే అయింది. అయితే మీకు ఇంకోటేంటంటే మ్యాటర్ ఇంకా ఇంతకీ రెబెల్ ఎవరో తెలీలా. రెబెల్ మనకి ఎవరు 'దివ్య' అండ్ 'సుమన్' కదా! వీళ్ళిద్దరూ రెబెల్స్ అన్న విషయం వీళ్ళకి తెలీలా. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇంకా టాస్క్‌లుంటాయి. మొత్తం టాస్క్‌లన్నీ అయిన తర్వాత ఈలోపు గనక అసలైన రెబెల్స్ 'సుమన్' అండ్ 'దివ్యని' కనిపెట్టకపోతే అప్పుడు వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. అప్పటి వరకు తెలీదు. నిజంగా 'సుమన్', 'దివ్యనే' ఇద్దరు కలిసే కళ్యాణ్‌ని చేసేసారన్న విషయం ఎవరికీ తెలీదనమాట. అది జరిగిన విషయం. సో, మొత్తానికైతే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ టాస్క్ బావుందా అంటే బానే ఉంది. కానీ 9వ వారంలో ఇలాంటి టాస్క్ కన్నా కూడా మంచి ప్రభావతి టాస్క్ ఉంటుంది చూసారా? అటువంటి టాస్క్ పెడితే అద్దిరిపోయేది. ఇదేంటో చప్పగా, చల్లగా నడుస్తుంది. ఏదో కంటెస్టెంట్స్ ఆడుతున్నారు కాబట్టి.